ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ వార్ 2 ట్రైలర్ అయితే వచ్చేసింది మామ. వార్ 2 ట్రైలర్ గురించి మనం ఇంకా లో మాట్లాడుకునే ముందు మీకు కనుక వార్ 2 ట్రైలర్ మీద హిడెన్ డీటెయిల్స్ అండ్ స్టోరీ ప్రిడిక్షన్ కావాలి అని మీరు అనుకుంటే కనుక ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ గా ఇస్తున్నా. ఆ టార్గెట్ ని మీరు అలా కంప్లీట్ చేయగానే నేను ఇలా హిడెన్ డీటెయిల్స్ అండ్ వాట్ కుడ్ బి ది స్టోరీ ఆఫ్ వార్ 2 వీడియో అలా పెట్టేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ లో ఎన్టీఆర్ లుక్స్ అయితే కెవ్వున్నాయి. ఇన్ఫాక్ట్ ఒక షాట్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ షాట్ అయితే నాకు అరవింద సమేత డేస్ గుర్తొచ్చాయి. అండ్ ఇంకా హృతిక్ రోషన్ స్టైల్ కానీ స్వాగ్ కానీ తెలిసిందేగా, అన్మ్యాచబుల్. ఇంకా ట్రైలర్ చూశాక ఈ ఇద్దరు ఎపిక్ సూపర్ స్టార్ స్క్రీన్ మీద క్లాష్ అయితే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది. అండ్ ఈ మూవీతో ఈ ఇద్దరి సూపర్ స్టార్స్ కి ఇంకొక ఇంట్రెస్టింగ్ లింక్ ఉంది. అదేంటంటే ఈ ఇద్దరి సూపర్ స్టార్స్ వార్ 2 సినిమాతో వాళ్ళ 25 ఇయర్స్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ట్రైలర్ అయితే యాక్షన్ కన్నా ఎమోషన్ ఎక్కువగా బేస్ చేసుకొని కట్ చేశారనిపిస్తుంది. అలాని యాక్షన్ లేదని కాదు, నాకు తెలిసి మూవీలో కూడా నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. మరి మనం ఆ బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చెయ్యాలి అంటే ఆగస్ట్ 14th వరకు వెయిట్ చేయక తప్పదు. ఇంకా ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ కూడా మంచిగా డిజైన్ చేశారన్న ఫీల్ వచ్చింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు యష్ రాజ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన స్పై యూనివర్స్ మూవీస్ లో అన్ని కూడా బ్లాక్ బస్టర్సే. మరి ఇప్పుడు ఈ మూవీ కూడా అన్డౌటెడ్ గా హిట్ అవుతుంది అనిపిస్తుంది. మరి ఆగస్ట్ 14th ఈ ఇద్దరు ఎపిక్ టైటాన్స్ మధ్య క్లాష్ ఎలా ఉండబోతుందో చూడాలి. నాకు ట్రైలర్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంగేజింగ్ గా అనిపించిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు చాలా మంది వార్ 2 టీజర్ చూసి ఎన్టీఆర్ మూవీలో విలన్ ఏమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రైలర్ లో అశుతోష్ రాణా గారు తను కూడా నీలా ఒక సోల్జరే అని హృతిక్ తో అన్న పాయింట్ మూవీ మీద నాకు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగేలా చేశాయి. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న విలన్ కాదు, హీఈస్ ఆల్సో ఏ మూవీ ఇన్ ద హీరో. అంటే కాన్సెప్ట్ ని డైరెక్టర్ అండ్ యష్ రాజ్ వాళ్ళు ఏ లెవెల్లో డిజైన్ చేశారో ఏంటో. అండ్ అందుకేనేమో ట్రైలర్ ని కూడా యాక్షన్ బేస్డ్ గా కాకుండా ఎమోషన్ బేస్డ్ గా కట్ చేశారు. మరి ట్రైలర్ లోనే ఇన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయంటే ఇంకా మూవీ రిలీజ్ అయితే మనం ఇంకా ఎన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మూవీలో చూస్తామో వెయిట్ చేసి చూడాలి. వార్ 2 ట్రైలర్ చూశాక నాకైతే చాలా మంచిగా అనిపించింది. మరి మీరు ట్రైలర్ చూసారా? మరి ట్రైలర్ చూసాక మీకెలా అనిపించింది ఏంటి అని మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సారీ, మీకు కాంటెంట్ నచ్చితేనే మన వీడియోస్ ని లైక్ చేసి అలాగే మన కాంటెంట్ ని షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.